నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో కమిటీ వేసుకొని కోర్టుకు వస్తారంటూ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించిన అంశం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ నల్లమల సాగర్పై స్టే ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. నివేదిక వచ్చే వరకైనా ఆగాలి కదా అంటూ న్యాయస్థానం చివాట్లు పెట్టిందనే అంశం ప్రధానంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణపై ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. సివిల్ వివాదం అంటూ వ్యాఖ్యలు. విచారణ 12వ తేదీకి వాయిదా వేసిన అంశం మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. పిఎన్ లింక్పై పాలమూరు సంబంధించిన వ్యవహారం మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటుగా నల్లమల సాగర్కు సంబంధించిన వ్యవహారం కూడా మనం ఇటీవల చూసాం. ఈ క్రమంలోనే రాష్ట్ర సర్కారు పూర్తిగా ప్రతి అంశంలో కూడా ఒక డొల్ల వాదన వినిపిస్తుందనే అంశం మరోసారి తేటతెల్లమవుతుందనే విషయాన్ని మనం చూస్తున్నాం. పోలవరంకు సంబంధించి నల్లమల సాగర్కు సంబంధించిన లింక్ కావచ్చు, గతంలో చేసిన బనకచర్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఓవరాల్గా పాలమూరు రంగారెడ్డికి పూర్తిగా గండి కుట్టి కృష్ణా జలాలను తరలించుకుపోయే కుట్ర కుతంత్రం, దీంతో పాటుగా గోదావరి జలాలకు సంబంధించిన అంశంలో కూడా పూర్తిగా కాలరాసి 2 జీవనదులను పూర్తిగా కాలరాసి ఏపీకి తరలించే ఒక కుట్ర కొనసాగుతోందని చెప్పేసి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రంలో 3 పార్టీల నిజస్వరూపాన్ని నిలదీస్తున్న వేళ సుప్రీంకోర్టుకు సంబంధించిన ఈ కీలకమైన అంశం అనేది ప్రధానంగా ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సుప్రీంలో వాదనలకు విలువ లేకుండా చేస్తున్న ప్రభుత్వం అంటూ ఈ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు, దాంతోపాటు విశ్లేషణ కూడా మనకు కనిపిస్తోంది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీంతో పాటుగా ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సర్కార్కు చుక్కెదురు అంటూ మరో కీలకమైన వార్త కూడా కనిపిస్తోంది. సుప్రీంకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు విజయం. విచారణకు అనుమతించాలంటూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం అనేది పూర్తిగా ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి సుప్రీంకోర్టు ఈ అంశాన్ని కొట్టివేసిందనే విషయం ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సర్కారుకు చుక్కెదురైందనే అంశం ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఆరోపణలన్నీ కూడా ఒక్క ఆధారం కూడా లేదు. పూర్తిగా రాజకీయ ఆరోపణలతో ఇట్లా ఏ రకంగా మీరు కేసులు వేస్తారు, విచారణకు వస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. రేవంత్ సర్కార్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన అంశాన్ని మనం చూస్తున్నాం. రాధాకిషన్ రావుపై వేసిన ఎస్ఎల్పి కూడా డిస్మిస్ చేసింది ధర్మాసనం. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనకు 5th పేజ్లో ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా మనం చూస్తున్నాం యాప్ పోయి కార్డు వచ్చి అంటూ మరో వార్త కూడా ప్రధానంగా కనిపిస్తోంది. కొత్తగా ఇప్పటికే రైతులు తీవ్రమైన అవస్థలు పడతా ఉన్నారు. షాప్లో యూరియా దొరకట్లేదు. ప్రభుత్వం కొత్తగా యాప్ తీసుకొచ్చింది. ఆ యాప్లో కూడా యూరియా దొరకట్లేదు. ఇప్పుడు కొత్తగా యూరియా కార్డ్ అనేది తెరపైకి తీసుకొచ్చే ఒక ప్రయత్నం ప్రభుత్వం ఏదైతే రైతులు మండిపడతా ఉన్నారు. ఎరువుల పంపిణీ కోసం తెరపైకి కార్డు పైలట్ ప్రాజెక్టుగా సిద్దిపేట జిల్లాలో అమలు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కార్డు తెచ్చే యోచన అంటూ ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. యాప్లోని వివరాలనే కార్డులో పెట్టిన వైనం. కార్డు ఉంటేనే యూరియా ఇస్తామని వెల్లడి, రైతులే జిరాక్స్ తీసి తెచ్చుకోవాలని మెలిక అంటూ ఈ వార్త కనిపిస్తోంది. ప్రధానంగా ఇప్పటికే రైతులకు సంబంధించిన సమగ్రమైన వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారి హయాంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా అందించారు. దీనికి తోడుగా యూరియాకు సంబంధించి ఎప్పుడు కూడా కనీసం కష్టం లేకుండా ఒక్క సీజన్ కూడా లేట్ కాకుండా సమయానికి పెట్టుబడి సాయంతో పాటుగా యూరియా అందించిన పరిస్థితిని మనం చూసాం. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తూ ఉంటే పూర్తిగా ఏదో రకంగా మభ్యపెట్టి రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టాలనే ప్రయత్నాలు తప్ప ప్రభుత్వం వద్ద ఈ సమస్యను తీర్చాలన్న ఆలోచన లేదు. అందుకోసమే రోజుకో కొత్త రకమైన ఆంక్షలు, కొత్త రకమైన కొర్రీలు పెట్టి రైతును అవస్థలు పెడతా ఉన్నారు. యూరియా యాప్ అనేది అయితే ఉందో అది ఫ్లాప్ కావడంతోనే యూరియా కార్డును తీసుకొచ్చేసి దాన్ని కూడా ఇబ్బందులు పెట్టాలనే ఒక పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుందని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు కవిత కీలుబొమ్మ అనే బీఆర్ఎస్ నేతలు చేసిన ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా కనిపిస్తోంది. ఆమె వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసు అంటూ మరో వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారిపై దిగజారి మాట్లాడితే ఊరుకోమని చెప్పేసి బీఆర్ఎస్ నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదవులు అనుభవించి నిందల అంటూ మండిపడిన అంశం ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన వివరాలు కూడా అందుకు సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రస్తుతం ప్రధానంగా మనకు హైలైట్ అవుతున్న అంశం ప్రధానంగా మనకి ఈరోజు పత్రికల్లో కనిపిస్తూ ఉంది.